హాయ్ హలో నమస్తే అండి, నేను ఉషా. ఇప్పుడు నేను పెడుతున్న ఈ వీడియో మేము కర్ణాటక ట్రిప్కి వెళ్ళింది. కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు మేము పూనా నుంచి కర్ణాటకలోని ఫేమస్ హిస్టారికల్ ప్లేసెస్ అయిన హంపి, బదామి, ఐహోలే, పట్టడక్కల్, అనగుంది ఇవన్నీ ప్లేసులు చూడడానికి బయలుదేరాము. ఇవన్నీ ఇంతకుముందు మేము చూసాము, కానీ మీ అందరికీ చూపించడానికి వీడియో తీయడానికి మళ్ళీ వెళ్తున్నాము. పూణే నుంచి మా కారులో బయలుదేరి ఫస్ట్ బదామి వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి 470 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 9 అవర్స్ మా కారులో ట్రావెల్ చేసి కర్ణాటకలో ఉన్న బదామి చేరుకున్నాము. ఇక్కడ బదామిలో మేము బదామి కోర్ట్ అనే హోటల్లో స్టే చేస్తున్నాము. ఈ హోటల్ బాగుంది, డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ అన్ని బడ్జెట్లలో కూడా హోటల్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ బదామిని పూర్వం వాతాపి అని పిలిచేవారు. ఈ వాతాపిని చాళుక్యులు 6th సెంచురీ నుంచి 8th సెంచురీ వరకు క్యాపిటల్గా చేసుకుని పరిపాలించారన్నమాట. ఈ బదామిలో చుట్టుపక్కల చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వెరీ ఫేమస్ బదామి మోనోలిథిక్ కేవ్ టెంపుల్స్, భూత్నాథ్ టెంపుల్ అండ్ అగస్త్య లేక్, బదామి ఫోర్ట్, బదామి మ్యూజియం, దగ్గరలో మహాకూట టెంపుల్స్, బన్శంకరి టెంపుల్, అంతేకాకుండా కొంచెం దూరంలో ఐహోలే, పట్టడక్కల్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఈరోజు భూత్నాథ్ టెంపుల్, అగస్త్య లేక్, వెరీ ఫేమస్ మోనోలిథిక్ కేవ్ టెంపుల్స్ గురించి చూద్దాము. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చాళుక్యులు నిర్మించిన ఆర్కిటెక్చరల్ వండర్స్ అన్నమాట. మార్నింగ్ మేము ఈ భూత్నాథ్ టెంపుల్ చూడడానికి వచ్చాము. ఈ భూత్నాథ్ టెంపుల్ ఈ అగస్త్య లేక్ మధ్యలో ఉన్న స్టన్నింగ్ మాస్టర్ పీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. రెడ్ శాండ్ స్టోన్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఈ రోజు మేము మార్నింగ్ ఇక్కడ భూతనాథ్ టెంపుల్, అగస్త్య లేక్ చూడడానికి వచ్చాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది భూతనాథ్ టెంపుల్. ఇది చాళుక్యుల టైం 1400 years ago 7th సెంచురీలో ఇది కట్టారు. ఇప్పుడు ఇక్కడ పూజలు అవి ఏం అవ్వట్లేదు. ఇక్కడ లేక్ కి అగస్త్య లేక్ అని, ఈ ప్లేస్ కి వాతాపి అని, ఇదివరకు వాతాపి అనేవారని చెప్పాను కదా. ఈ ప్లేస్ కి వాతాపి అని ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. పూర్వము అగస్త్య మహాముని ఉండేవారు కదా, ఆయన ఉన్న టైంలో వాతాపి, ఇల్వల అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళకి చాలా పవర్స్ ఉండేవి. ఆ రాక్షసులు అందరినీ కూడా చంపుతూ ఉండేవారు. ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఎలా చంపేవారంటే ఈ వాతాపి ఒక మేకలా మారిపోతూ ఉండేవాడు, గోట్ లాగా. ఇల్వలేమో ఆ గోట్ని మాంసాన్ని వండి వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉండేవాడు. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ కడుపులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్వల వాతాపి బయటికి రా అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్ళీ తిరిగి మేక రూపాన్ని ధరించి వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వస్తూ ఉండేవాడు. ఈ విధంగా వాళ్ళందరినీ చంపుతూ ఉండేవారు ఇద్దరు కలిసి. ఆ విధంగా అగస్త్య మహాముని కూడా ఒకసారి ఆతిథ్యానికి పిలిచి ఇదే విధంగా ఈ వాతాపి మేకలా మారుతాడు. మారిన తర్వాత అతన్ని వండి ఇల్వల అగస్త్య మహామునికి వడ్డిస్తాడు. అగస్త్య మహామునికి అన్నీ తెలుసు కదా, ఆయన చాలా శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన అవంతా ఆతిథ్యాన్ని అంతా స్వీకరించి ఆ మాంసాన్ని తింటాడు. తిన్న తర్వాత ఈ లోపల ఇల్వల పిలిచే లోపే అగస్త్య మహాముని జీర్ణం వాతాపి జీర్ణం అని 3 times అనగానే వాతాపి జీర్ణం అయిపోతాడు. ఆ విధంగా వాతాపి మరణించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కూడా అందుకే పిల్లలకి ఒకవేళ అరగకపోతే జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు మన పెద్దలు. ఈ విధంగా ఈ ప్లేస్ కి వాతాపి అని, ఇక్కడ ఈ లేక్ కి అగస్త్య లేక్ అని పేరు వచ్చింది. ఇక్కడ అగస్త్య లేక్ ఇదంతా ఆర్టిఫిషియల్ లేక్, చాళుక్యులు వాటర్ సోర్స్ కోసం కట్టించిన లేక్ ఇది. ఇప్పుడు అంటే రెయిన్ వాటర్ అంతా పైనుంచి వస్తూ ఈ లేక్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వాటర్ అంతా కూడా ఎంత ఫుల్ గా ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత ఈ వాటర్ అంతా ఈ కొండల మించి రెయిన్ వాటర్ లో రెయిన్ వచ్చినప్పుడు రైనీ సీజన్ లో ఎంత వాటర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ 2 streams కూడా వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ ని అక్కతంగా ఫాల్స్ అని కూడా అంటారు. ఈ లేక్ కూడా చాళుక్యులు 1400 years బ్యాక్ 7th సెంచురీలోనే బిల్డ్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఇది మెయిన్ మందిర్, భూత్నాథ్ మందిర్.
చాలా డార్క్గా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏమి పూజలు అవన్నీ ఏం అవ్వట్లేదు. ఒకప్పుడు ఎన్నో పూజలు అందుకున్న ఈ శివలింగం చీకట్లో పూజలు లేకుండా ఇలా ఉంది. పిల్లర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శిథిలం అయిపోయిన తర్వాతే ఇలా ఉందంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేదో కదా. ఇది ఇంకొక శివాలయము పక్కనే ఉంది. ఇందులో శివలింగం కూడా లేదు. అంతేకాకుండా చుట్టుపక్కల ఎన్నో స్మాల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 7th 8th సెంచురీస్లో నిర్మించినట్టు చెప్తారు. ఈ వెనక వైపు కూడా ఏదో చూడ్డానికి ఉన్నట్టుంది. ఇక్కడ రాతి మీద ఎన్నో దేవుళ్ళ విగ్రహాలు చెక్కారు. గణపతి, వరాహ అవతారము, నరసింహ అవతారము, మహిషాసుర మర్దిని, అలాగే ఇంకా ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. ఇది రెయినీ సీజన్లో వెనకాల కొండల మించి వాటర్ ఫాల్స్ పడుతూ ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఈవినింగ్ టైంలో వీడియోస్ ఫొటోస్లో చాలా బాగా పడుతుంది. నేను మీకు ఈవినింగ్ వ్యూ కూడా చూపిస్తాను. ఈ నీళ్ళల్లో మునిగితే అన్ని రోగాలు పోతాయని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. ఈ కొండల మించి నీరు వస్తుంది కాబట్టి ఆ కొండల మీద ఉన్న మొక్కల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడమే దానికి కారణం కావచ్చు. ఇక్కడ కూడా బయటకు వస్తుంటే సైడ్ టెంపుల్ ఉంది. దీన్ని మల్లికార్జున టెంపుల్ అంటారు. ఇవన్నీ 11th 12th సెంచురీలో కట్టినట్టు చెప్తారు. ఇక్కడ కూడా లోపల శివలింగం ఉన్నా కూడా పూజలేం జరగట్లేదు. వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ మాన్యుమెంట్ గా డిక్లేర్ చేశారు. ఈవినింగ్ ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పాను కదా, అందుకే మీ అందరికీ చూపించడం కోసం మళ్ళీ ఈవినింగ్ వీడియోస్ పెడుతున్నాను. సన్సెట్ అప్పుడు ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. నెక్స్ట్ బదామి కేవ్ టెంపుల్స్. ఈ బదామి అండ్ చుట్టుపక్కలంతా కూడా బ్యూటిఫుల్ రెడ్ శాండ్ స్టోన్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే చూడొచ్చు. మేము ఇప్పుడు బదామిలోని ఫేమస్ టూరిస్ట్ పాయింట్ అయిన బదామి కేవ్స్ దగ్గర ఉన్నాము. నా వెనకాల కనపడుతున్నది బదామి కేవ్స్. ఇవి 4 కేవ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ వెళ్ళి మనం చూసొద్దాము. ఈ కేవ్స్ కూడా చాళుక్య రాజులు ఆ కాలంలో కట్టించినవే. 6th సెంచురీ నుంచి ఈ గుహలు తవ్వి కేవ్స్ చేశారు. ఇవి 4 కేవ్స్, 2 విష్ణు కేవ్స్, ఒకటి శివాకి సంబంధించిన కేవ్, ఒకటి జైన్ కేవ్. వెళ్ళి చూసొద్దాం పదండి. ఇవన్నీ కూడా మోనోలిథిక్ కేవ్ టెంపుల్స్ అనమాట. అంటే ఒక కొండని తవ్వి గుహ చేసి అదే రాతి మీద దేవుళ్ళని దేవతల్ని చెక్కుకుంటూ వెళ్ళారనమాట. ఇది ఈ గుహల స్పెషాలిటీ. ఆ రోజుల్లో ఇలా చెక్కడం అనేది ఎంత గ్రేటో కదా. దీని ఎంట్రీ టికెట్ 25 రూపీస్ పర్ హెడ్. ఇది మొట్టమొదటి కేవ్ లార్డ్ శివాకి సంబంధించింది. ఇది తాండవ నటరాజ. ఈ నటరాజ విగ్రహం చూసారా ఎంత బాగుందో. ఒకవైపు 9 హ్యాండ్స్, ఇంకోవైపు 9 హ్యాండ్స్. అంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో 9x9 81 డాన్స్ పోజెస్ వస్తాయి అన్నమాట. ఎంత బాగా ఇది ఊహించి చేశారో చూడండి. ఒక పక్క నందీశ్వరుడు, ఇంకో పక్కన గణేష కూడా ఉన్నారు. ఇక్కడ లోపల అర్ధనారీశ్వర రూపం చెక్కారు. ఇక్కడ శివుడు ఉన్న వైపేమో నంది భృంగి ఉన్నాయి, పార్వతి ఉన్న వైపేమో పరిచారిక నిలబడి ఉంది. అంతేకాకుండా పార్వతి ఉన్న వైపు చేతికి గాజులు కూడా చెక్కారు. భలే ఉంది కదా. లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ నందీశ్వరుడు, లోపల శివలింగము ఉన్నాయి. ఇక్కడ ఇంకోవైపు హరిహర విగ్రహాన్ని చెక్కారు. సగం విష్ణువు సగం శివుడు అన్నమాట.
శివుడున్న వైపు నందీశ్వరుడు కింద పక్కన పార్వతీదేవి ఉన్నారు. విష్ణుమూర్తి ఉన్న వైపు లక్ష్మీదేవి కింద గరుత్మంతుడు ఉన్నారు. ఆ రోజుల్లో చాళుక్యులు శైవ వైష్ణవ మతాలు సమానమని చెప్పడం కోసం ఇలా చెక్కించుంటారు. ఈ కేవ్ ముందు భాగంలో ద్వారపాలకుని చెక్కారు. ఇప్పుడు సెకండ్ కేవ్ చూడడానికి వెళ్తున్నాము. టోటల్ అన్ని కేవ్స్ కలిపి 240 స్టెప్స్ దాకా ఎక్కాల్సి ఉంటుందిట. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి సెకండ్ కేవ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు సెకండ్ కేవ్ లోపలికి వచ్చాము. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన కేవ్. ఇది ఇక్కడ వరాహ అవతారాన్ని చూడొచ్చు. వరాహ అవతారం అనేది విష్ణుమూర్తి 3వ అవతారము. ఇక్కడ వరాహ అవతారంలో భూదేవిని హిరణ్యాక్షుడు పాతాళంలో తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి తీసుకురావడానికి విష్ణుమూర్తి వరాహ అవతారానికి ఆదిశేషుడి సహాయంతో భూదేవిని తీసుకొచ్చినట్టు ఇక్కడ ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఆదిశేషుడు ఇది భూదేవిని పైకి తీసుకొస్తాడు. ఎంత బాగా చూపించారు. భూదేవిని పైకి తీసుకొస్తూ ఉంటే దేవతలందరూ చూస్తున్నట్టు ఎంత బాగా చెక్కారో పైన చూడండి. ఇది వామన అవతారము. వామన అవతారంలో మనకు తెలుసు కదా, బలిచక్రవర్తిని విష్ణుమూర్తి 3 అడుగులు అడుగుతాడు. ఒకటి ఆకాశం మీద, ఒకటి భూమి మీద, ఒకటి బలిచక్రవర్తి తల మీద పెడతాడు. దీన్నే త్రివిక్రమ అవతారం అని కూడా అంటారు. ఎంత అద్భుతంగా చెక్కారో కదా. గర్భాలయంలో ప్రస్తుతానికి ఏ విగ్రహము లేదు. ఇక్కడ సీలింగ్ మీద మత్స్యయంత్రము, స్వస్తికులు, విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద వెళ్తున్నట్టు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు ఇలా ఎన్నో చెక్కబడి ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో ప్యాటర్న్స్ లా కూడా చెక్కారు. బయట ద్వారపాలకులు. ఇక్కడ నుంచి భూతనాథ్ మందిర్, అగస్త్య లేక్ ఎంత బాగా కనపడుతున్నాయో చూడండి. ఆపోజిట్ గా కనపడుతున్నది బదామి ఫోర్ట్. అది నా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ సెకండ్ కేవ్ తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఒక కేవ్ లా ఉంది. పెద్దగా ఏం లేదు, విగ్రహం ఏదో చెక్కుతూ ఆపేసినట్టున్నారు. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ థర్డ్ కేవ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మేము కేవ్ నెంబర్ 3లోకి వచ్చాము. ఇది చాలా పెద్ద కేవ్, ఇంపార్టెంట్ కేవ్ అన్నిటికన్నా కూడా. ఇది ఇక్కడ అంతా విష్ణుమూర్తికి అంకితమైన కేవ్. ఇది మన ముందు కూడా ఇక్కడ విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద కూర్చున్న విగ్రహం మనం చూడొచ్చు. ఎంత బాగా చెక్కారో చూడండి. అక్కడ ఇదిగో విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద. మనం ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద పడుకున్నది చూస్తాము. ఇక్కడ వేరేగా కూర్చున్న విగ్రహాన్ని చూస్తున్నాము. అది కాకుండా ఇక్కడ వరాహ అవతారం చూడండి. వరాహ అవతారం మళ్ళీ ఇక్కడ కూడా వరాహ అవతారము భూదేవిని పైకి తీసుకొస్తున్న పోజ్ ఇక్కడ కనబడుతుంది. ఇన్స్క్రిప్షన్స్ ని బట్టి 578 ADలో కింగ్ మంగళేష ఈ కేవ్ నిర్మించారని చెప్తారు. ఇక్కడ ఉన్న ఈ నరసింహస్వామిని విజయ నరసింహ అంటారు. చిరునవ్వుతో మనకు కనిపిస్తాడు. లెఫ్ట్ సైడ్ మళ్ళీ హరిహరులది మనం నెంబర్ 1 కేవ్లో చూసింది. ఇది ఇందాక చూసిన త్రివిక్రమ వామన అవతారము. ఇక్కడ ఒక కపుల్ అండ్ ఇక్కడ శివ పార్వతి. సీలింగ్ మీద ఎంతో అద్భుతంగా చెక్కారు. కుబేర, ఇంద్ర, కార్తికేయ, వరుణ, యమ, మహావిష్ణు, బ్రహ్మ ఇలా ఎన్నో చెక్కారు. ఇది 8 చేతులతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహము.
సీలింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. అప్పట్లో చేసిన హెర్బల్ కలర్స్, మ్యూరల్స్ కూడా ఇంకా ఉన్నాయి కొన్ని. సింగిల్ రాక్ను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి కార్వింగ్ చేయడం అనేది ఎంత గ్రేటో కదా. చిన్న తప్పు వచ్చినా కూడా కుదరదు. అయినా కూడా ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఎంత అద్భుతంగా చెక్కారో కదా. ఇప్పుడు లాస్ట్ కేవ్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి కూడా భూత్నాథ్ టెంపుల్ వ్యూ కనపడుతోంది. ఈ లాస్ట్ కేవ్ జైన మతానికి సంబంధించింది. ఈ గర్భాలయంలో ఉన్నది మహావీరుడు. జైన మతంలో మహావీర 24 తీర్థంకర. ఆయన కూర్చున్నట్టు ఇక్కడ చెక్కారు. అది కాకుండా ఆయన పులి చర్మం మీద కూర్చున్నట్టు ఇందులో చెక్కారు. అది కాకుండా ఇక్కడ మొట్టమొదట తీర్థంకరుడు ఆది తీర్థంకర, లేకపోతే ఈయన ఋషభ తీర్థంకర అని కూడా అంటారు. ఈయన మొట్టమొదట తీర్థంకర జైన మతంలో. అదే కాకుండా ఇక్కడ ఎన్నో తీర్థంకరులందరూ కూడా ఇక్కడ చెక్కారు చాలా బాగా. ఇవన్నీ వేరే వేరే తీర్థంకరుల విగ్రహాలు. చిన్న చిన్నగా కూడా ఇక్కడ ఎలా చెక్కారు చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ పార్శ్వనాథ, ఈయన పార్శ్వనాథ. ఇది ఇంపార్టెంట్ తీర్థంకర. ఆయన ఆపోజిట్ గా ఉన్నది బాహుబలి. ఈ బాహుబలి ఫేమస్ తీర్థంకర. ఈయన ఫస్ట్ తీర్థంకరుడైన రిషభనాథుని కుమారుడు. కేవ్స్ అన్ని 6th సెంచరీ నుంచి 8th సెంచరీ వరకు చాళుక్యులు నిర్మించినవే. ఇక్కడితో కేవ్ టెంపుల్స్ చూడడం పూర్తయింది. ఇవన్నీ చూడడానికి 2 hours పడుతుంది. ఇక్కడ అన్ని టూరిస్ట్ ప్లేస్లు ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ 1 night స్టే చేస్తే అన్ని టూరిస్ట్ ప్లేస్లు కవర్ చేయొచ్చు. ఇది హైదరాబాద్ నుంచి 425 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ముంబై నుంచి 625 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 450 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హుబ్లీ నుంచి 105 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పూనా నుంచి 470 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అన్ని చోట్ల నుంచి ఇక్కడికి బస్సులు, ట్రైన్లు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.